అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 23వ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కుంభరాశి వారు అనుకున్న పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన ఉన్నత స్థితికి ఎదుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరంగా ఉన్నతిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందడం, ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఏర్పడడం, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థులకు నూతన విద్యలపై ఆసక్తి ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగడం, అదేవిధంగా నూతన పెట్టుబడులు అందడం, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు. అదేవిధంగా బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలను వసూలు చేస్తారు. నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రయత్నపూర్వకంగా జరగడం, ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు పెరిగడం మంచి కాలమనే చెప్పవచ్చు. కష్టాలను తట్టుకుని లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరడం, సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులకు విలువ పెరుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు. మొహమాటంతో ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడడం, మీ యొక్క రంగాలలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థితికి ఎదుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. అదేవిధంగా మంచి కాలం అనే చెప్పవచ్చు. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరడం, శీఘ్ర విజయం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యమే విజయానికి మూలమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు. అపోహలకు తాపివ్వవద్దు. లౌక్యంగా వ్యవహరిస్తారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండటం చాలా మంచిది. కలహాలకు దూరంగా ఉంటారు. దైవానుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. గట్టి ప్రయత్నంతో శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది.
లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన, వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, చేపట్టిన పనులు అనుకూలంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా గిట్టిన వారు చేసే ఆరోపణలను పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడడం, ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు. సామరస్య ధోరణితో వ్యవహరిస్తే శుభ ఫలితాలు ఏర్పడడం, మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన, సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శుభ ఫలితాలు వెలువడిన, వృత్తి వ్యాపారంలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.